విశాఖ తీర సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత గాలింపు చర్యలు చేపట్టిందని హోంమంత్రి బంగళపూడి అనిత తెలిపారు. ఘటనపై ఆమె ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యేలతో హోంమంత్రి ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. అలాగే జిల్లా కలెక్టర్లు, డీఐజీలు, పోలీస్ కమిషనర్, ఎస్పీలు, మత్స్యశాఖ అధికారులతో నిరంతరం సమీక్ష జరుపుతూ గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయ చర్యలు అందించాలని అధికారులను ఆదేశించారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ విశాఖ తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటన దురదృష్టకరమని అన్నారు. ఈ నెల 1వ తేదీన మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారని, అనంతరం వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమై గాలింపు చర్యలు ప్రారంభించిందని తెలిపారు. ఐజీ, మెరైన్స్, కోస్టల్ గార్డ్, డీఐజీ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్, విజయనగరం ఎస్పీ, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. బోటు యజమాని అప్పారావు ఆచూకీ లభించిందని, బోటు తిరగబడడం వల్లే ప్రమాదం జరిగిందని ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. నేవీ హెలికాప్టర్, మెరైన్ బోట్ల సహాయంతో గాలింపు చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని, గల్లంతైన మత్స్యకారులను సురక్షితంగా తీరానికి చేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుందని హోంమంత్రి స్పష్టం చేశారు. అమ్మా ఇప్పుడు 1వ తారీఖున వెళ్ళారమ్మా బోట్ వేసుకొని మన వాళ్ళు వచ్చేస్తాం కదా అనుకుని నేను కూడా ఫోన్ చేయలేదు. మాట్లాడుతుంటే ఫోన్ కట్ అయిపోయింది కదా, చాలా కట్ అయిపోయిందేమో అనుకున్నాం మేడం. కానీ 4:30 అయింది, ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మాక్సిమం గాలి వల్ల రాలేదేమో అని అనుకున్నాం మేడం. నైట్ 7:30 అయింది, అయినా చేసాం మామూలు స్విచ్ ఆఫ్. ఇంటికి అవ్వకపోతే ఇక్కడ జానకిరామ్ గారు అంటారు కదా, అతను గారిని కలిసాను మేడం. 1 గంట వరకు మాతోటి ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ కూడా అతను మాతోటి ఉండి మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఆచూకీ తెలియలేదు అసలు. చిన్న పిల్లలు ఉన్నారు మేడం, మొత్తం బాగుంటారు మేడం. అదేనమ్మా, బాగుంటారు మేడం. అవునమ్మా అవునమ్మా తల్లి ఏం చెప్పమ్మా. ఇక్కడికి వచ్చి ఎవరు రాలేదు మేడం, ఎవరు తీసుకురాలేదు. 2-3 గంటలకు నాకు ఫోన్ మాట్లాడి మేడం వచ్చేసింది అన్నమాట. అమ్మ మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చిన తర్వాత నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంటు, మెరైన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంటు మేమందరం అదే పనిలో ఉన్నామమ్మా. యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నుంచి నేను మన కోస్టల్ గార్డ్ వాళ్ళకి కూడా కొంచెం గాలి ఎక్కువగా ఉందని వాళ్ళు హెలికాప్టర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడినా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్ కూడా పంపించారు. ఇప్పుడు హెలికాప్టర్లో కూడా అదంతా వెతుకుతున్నారమ్మా. ఆల్రెడీ ఎవరైతే అప్పారావు గారు ఉన్నారో అప్పారావు గారితో ఇక్కడ నుంచి మన మెరైన్ పోలీసులు కంటిన్యూగా టచ్లో ఉన్నారు. ఆయన ఇచ్చిన ఇన్పుట్ని కూడా బేస్ చేసుకున్నాం. అంటే ఎక్కడ ప్రమాదం జరిగింది, ఎక్కడ ఏమైంది అన్నది కూడా మేము అన్నీ కూడా తెలుసుకున్నామమ్మా. దాన్ని బట్టే ఆల్రెడీ నేవల్ వాళ్ళు హెలికాప్టర్ కూడా వెళ్ళింది, మన బోట్ కూడా ఒకటి రెస్క్యూ ఆపరేషన్ చేస్తుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇబ్బంది లేకుండా తీసుకురావడానికనే ఈరోజు మేము అందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా. దాని గురించే ఎమ్మెల్యే గారు కూడా మీ దగ్గరకు వచ్చారు. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మన కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నారు. అమ్మ ఈరోజు గవర్నమెంట్ కంపల్సరీగా ఆదుకుంటుంది, గవర్నమెంట్ ఉంది. నేను అచ్చెన్నాయుడు గారు అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం. కలెక్టర్ గారు అందరు విజయనగరం కలెక్టర్ గారితో, వైజాగ్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడానమ్మా. విశాఖపట్నం 3 జిల్లాల జేడీలు కూడా ఒకసారి కోఆర్డినేట్ చేసుకొని ఇంకెవరు ఉన్నారేమో చూసుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చెక్ చేసుకొని ముందు ఇమీడియట్గా వాళ్ళని బ్యాక్ రమ్మని చెప్పండి. వీళ్ళకి కూడా మనకి గవర్నమెంట్ నుంచి కొంచెం మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీస్కి కొంచెం ధైర్యం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. దురదృష్టకర సంఘటన, మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డు డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. ఇందులోని వాళ్ళ బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పారావు గారు ఆచూకీ కనుగొనడం జరిగింది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రిలిమినరీగా బోటు తిరగబడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ
అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈరోజు నేవల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హెలికాప్టర్ ఈరోజు గాలింపు చర్యల్లోని ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చిన మెరైన్ బోట్ కూడా ఈరోజు గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలబడేదానికి, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు కనిపించట్లేదో వాళ్ళ ఆచూకీ కనుగొనడానికి డిపార్ట్మెంట్ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మత్స్యకారు కుటుంబాలని కూడా ఆల్రెడీ నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా మత్స్యకారు ఫ్యామిలీస్ దగ్గర ఉన్నారు. వాళ్ళ మత్స్యకారు కుటుంబాలకి గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ కనుగొంటామని ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రెండవ ఇన్సిడెంట్ మనకి ఇదే విజయనగరం నుంచి వెళ్ళిన ఒక బోట్ త్రూ కాకినాడ ద్వారా వెళ్ళిన ఒక బోట్ 10 మంది మత్స్యకారులు అందులో ఉన్నారు. అయితే ఆ మత్స్యకారులు ఉన్న బోట్ ఏదైతే పూరి దగ్గర కనుగొనడం జరిగింది. ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ మన పూరి తీరం నుంచి ఉన్నారు. వాళ్ళని ఈవినింగ్ కల్లా ఒడ్డుకు చేరుకునేటట్టుగా ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ కుటుంబాలని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.